బయటికి వెళ్ళినప్పుడు ఫారెన్లో ఉన్నప్పుడు ఇదే ఒక పంచాయతీ పెట్టారు, వైశాజ్ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి. ఆ వైశాస్ ఎవరో తెలియదు నాకు, ఈ పక్క వ్యక్తులు ఎవరో తెలీదు నాకు. మన కాన్స్టిట్యున్సీనే కాదు అది, రాప్తాడు కాన్స్టిట్యున్సీలోకి వచ్చే ల్యాండ్ అది. రాప్తాడుకు సంబంధించిన వ్యక్తులు కొట్టుకుంటే, వైశాసు వాళ్ళు కొట్టుకుంటే దాన్ని కానీ దగ్గుబాటి ప్రసాద్ చేయించాడని చెప్పేసి పుకార్లు లేపారు. దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ సీనియర్ జర్నలిస్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వైశాస్కి ఫోన్ చేసి మీ వైశాస్ భూములన్నీ ఎమ్మెల్యే కాజేస్తా అంటే మీరు ఎందుకు స్పందించరు అని చెప్పేసి వైశా శబరి అనే అతనికి ఫోన్ చేస్తాడు. అబ్బాయి ఫోన్ చేసి, అన్న ఇట్లా ఫోన్ చేశారన్న పలానా ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అంటే మీరు కానీ జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ఆలోచించాలా, నిజంగా జరుగుతా అంటే, నిజంగా జరిగింటే ఖచ్చితంగా మీ తల దించుకుంటా, ఖచ్చితంగా దాని ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీకు నేను సమాధానం చెప్తా. అలా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి, ఎవరో వెనక నుండి ఫోర్స్ చేయించి మాజీలు ఫోర్స్ చేశారని చెప్పేసి ఇట్లా బురద జల్లడం నా మీద